మేఘనా 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 నువ్వు లేకపోతే నేను అసలు ఏమైపోతానే? ఇంత అర్ధరాత్రి ఇప్పుడు నీకు పనింటే? నువ్వు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉందిరా. రవి 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 ఎక్కడున్నావు? రవి ఎక్కడున్నావు? రవి ఎక్కడున్నావు? నీ మనసులో ఇట్లు నీ ప్రాణ స్నేహితుడు రవి. ఏంట్రా ఇది? లవ్ లెటర్ రా. అదే ఏంటిదని? ఏరా ఏరా అంటావేంట్రా? మేఘన నీ ఫ్రెండ్ రా. అయితే అయితే ఏంట్రా? తప్పురా రే. నువ్వేంట్రా తెగ ఫీల్ అయిపోతున్నావు? తనేమన్నా నీ అక్క చెల్లె? నా ఫ్రెండు, నేను లవ్ చేసుకుంటున్నా, తప్పేంటి? తప్పేంటా అంటే ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ ముసుగులో తనతో తిరిగేవారా? నా ఫ్రెండ్షిప్ నన్ను అనుమానించకరా. ఎన్ని రోజులు నీతో కలిసి తిరిగా, అయితే నీ మీద ఫీలింగ్స్ వచ్చినాయా? లేవే. ఆయన ఇప్పుడు ఏమైందిరా? ఫ్రెండ్ని లవ్ చేయకూడదా? లవ్ చేయకూడదని రాజ్యాంగంలో రాసుందా? ఒక్కసారి తను చూడరా. ఇలాంటి అమ్మాయిని పక్కన పెట్టుకుని వేరే అమ్మాయి మీదకి మనసులా వెళ్తుందిరా. ఒరేయ్, తనకి ఇప్పుడు నీ ప్రేమ విషయం చెప్పావనుకో, నీ ప్రేమ విషయం పక్కన పెట్టు, ఉన్న ఫ్రెండ్షిప్ కూడా తప్పుద్ది. చూసుకో మరి. అయిపోయింది నువ్వు చెప్పడం. ఆ లెటర్ ఇస్తే నా ట్రయల్స్ ఏదైనా చేసుకుంటా. ఇది ఎక్కడ పెట్టాలబ్బా? థ్యాంక్ యూ. ఏయ్, ఏం చేస్తున్నావు? కుంకుమ వేసాను. అది ఇచ్చింది దానికి కాదు, చదువుకోవడానికి. చదవాలా? ఇది నాకు ఇలా ఇచ్చి ఇప్పుడు చదువుకో. నువ్వు చదువుకో, నీకే తెలిసిద్ది. ఒరే, మంచోళ్ళకి ఈ రోజుల్లో రోజులే లేవురా. అరే, నేను లవ్ లెటర్ రాసి తనకు ప్రపోజ్ చేస్తే చిన్న మొహాన్ని కొట్టిందిరా అది. ఆ టైంలో తను కాబట్టి సరిపోయింది. అదే వేరే ఎవరైనా ఉంటేనా? ఆగవే. ఏంటే లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే మొహాన్ని కొట్టి వెళ్ళిపోతావా? మర్యాదగా నా లోన్ యాక్సెప్ట్ చెయ్యి, లేకపోతే మొహం మీద యాసిడ్ పోస్తా. అలా నలిపేసేవాణ్ణి. ఒరేయ్, నువ్వు తాగే 2 సుక్కల బీరుకి ఎందుకురా ఇంత ఓవర్ యాక్షను? రేయ్, నీకు అప్పుడే చెప్పకరా అని నా మాట విన్నావా? పోయి చెప్పినావు. ఇప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ కూడా దొబ్బిందిరా. ఇప్పుడు దేకు నేలకేసి దేకు. ఎన్నో రాత్రులు నిద్ర మానుకొని కష్టపడి రాశాను రా. తను సింపుల్గా నలిపాడేసి వెళ్ళిపోయిందిరా నా లవ్ లెటర్ని. రేయ్, నేను తాగే బీరు మీద ఒకట్రా, దాన్ని మాత్రం రావాలంటారా? నీకు దాన్నం పెడతారా? ఒరే, తన మీద నాకెంత ప్రేమ ఉందో అది తనకి ఎలా చెప్పాలో తెలియక నా ఫీలింగ్స్ అన్ని బంధించి కుదించి రాశారు నా లవ్ లెటర్లో. అలాంటిదాన్ని
లవ్ లెటర్ కాదంటావేంట్రా? అవునా? ఒరే అసలు ఏం రాసావురా లవ్ లెటర్లా? మేఘనా, చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. నీ అంత తిక్కలదాన్ని పిచ్చిదాన్ని నేనైతే ఎక్కడ చూడలేదు, వినలేదు. ఫ్యూచర్లో ఉంటుందో లేదో కూడా తెలియదు. అయినా సరే నిన్ను వదలను. జీవితాంతం నీకు తోడుగా ఉంటా. పెళ్లి కాకుండా మనల్ని ఈ సమాజం ఒకటిగా ఉండనివ్వదు. కాబట్టి మనం పెళ్లి చేసుకుని ఈ సమాజాన్ని నోరుమూయిద్దాం. నాకు తెలుసు పెళ్ళంటే కంగారు పడతావని. అందుకే నేను ఒకటి ఆలోచించా. వెంటనే పెళ్ళొద్దు. కొన్ని రోజులు లవ్ చేసుకొని ఊరంతా తిరిగేసి లవ్ మీద చిరాకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందాం. కంగారు పడకు. టైం తీసుకొని ఆలోచించి చెప్పు. అప్పటి వరకు నీ మనసులో నీ రవి. రేయ్, ఇది ఎప్పుడైనా లవ్ లెటర్ అంటారా? ఫు! ఇంకెలా రాయాలరా? అరే, కవిత్వంలో రాశాననుకో ఇంకెవరితోనో రాయించానంటది. పోనీ నేను నార్మల్గా ప్రపోజ్ చేశాననుకో తను నన్ను చూసి నవ్వుతుందిరా. తను నన్ను చూసి నవ్వుతే మండిపోద్ది. అందుకే ఇలా రాసా. అబ్బో, రాసలేదు ప్రేమ లేక. అయినా ఇప్పుడు అంతా అయిపోయిందిరా. ఇక నుంచి తనెవరు, నేనెవరు. కరెక్ట్. ఇట్స్ ఆల్ ఓవర్ నో. నేను తన్ని కలవను. తను ఫోన్ చేసినా నేను మాట్లాడను రా. మేఘనా ఫోను ఏతరా? హలో, ఏంటి? రే బయటికి వెళ్తున్నా, వస్తావా? పోనీలే పాపం, నిన్నెవడు లవ్ చేస్తాడని అని నేను లవ్ చేస్తే నన్ను నేను త్యాగం చేసుకొని నేను ప్రేమిస్తే నా మొహాన్ని కొట్టావు. వస్తావా రావా? నేను రాను. రానంటే రాను. వస్తావా రావా? ఏ ఏంటి ఇంత రాత్రిపూట నోరు మూసుకొని పడుకా. వస్తావా రావా? నేను రాను రాను రాను. అరే బా, ఎక్కడున్నావురా నువ్వు? నాకు కనిపిస్తలేదురా నువ్వు. ఒరే, మేఘనా కోసం వచ్చాను రా. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నువ్వు పెట్టి నేను మళ్ళీ చేస్తాను. చలి చంపేస్తుంది బాబోయ్. మేఘనా, మేఘనా. కొడితే బుద్ధుందా లేదా నీకు? ఈ యాదవులు చూసి పారిపోతున్నావా? ఒక్కటిస్తే వాళ్ళే పారిపోతారు నా కొడుకులు. ఏయ్, ఎవర్రా మీరు? ఏంట్రా చూపు? ఇంత అర్ధరాత్రి పుట్టి నీకు పనింటే? శ్రావ్య గారు, మీరా? ఏమైంది బండి కిందకి? నా బొంద అయిందండి. ఇక్కడ నడి రోడ్డు మీద నా బండి ఆగిపోయిందండి. అవునా? అలా అవ్వదే, నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశానండి. బాగానే వెళ్ళింది. అప్పుడు ఏమైంది అలా ఉన్నావు? నిన్న నైట్ జరిగిన దాని గురించా? అలాంటివి మర్చిపోవాలి. ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడాలి. బాగున్నారు తెలుసా? హలో, అయినా నీకోసం నేను ఉన్నాను కదా, నువ్వేం భయపడకు. చిన్నప్పుడు భయం వేస్తే నాంచే పట్టుకుని పడుకునేదాన్ని. నాన్న దూరం అయ్యాక నాకు అన్నీ అమ్మే. ఇప్పుడు నువ్వు
నువ్వు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉందిరా. ఇలాంటివి బాగానే చెప్తావు. ఐ లవ్ యూ లెటర్ వస్తే మాత్రం మోహన్ కొట్టు. ఇదిగో ఇలాంటివి చెప్తే నేను దూరంగా వెళ్ళిపోతా చెప్తున్నాను. పోతా పో, భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. నువ్వు పక్కనుంటే బాగుంటుందంట. యా టేక్ దిస్. ఏంట్రా ఈ అవతారం? నా పొలంలో మొలకలు వచ్చాయి. ఎక్కడా? నీకు డీసెన్సీ లేదా నీకు? సర్లే గాని ఏంటి ఫేస్ ఓ వెలిగిపోతుంది? ఘాట్ రోడ్లో ఉన్న నా జీవితంలోకి దేవుడు తార్ రోడ్ వేసుకోవడానికి అప్రూవల్ ఇచ్చాడే. అంటే మేఘనా నీ జీవితాన్ని బాగు చేద్దామని లాటరీ టికెట్ తీసుకొని నేను నీ దగ్గరికి వచ్చా, నీ జీవితాన్ని రంగులమయం చేయడానికి. కానీ నువ్వు నా మొహాన కొట్టావు. ఇప్పుడు అదే లాటరీ టికెట్ ఇంకొకరికి ఇవ్వబోతున్నా. ఏంటా చూపు, అర్థం కాలేదా? నీకు లాస్య గుర్తుందా? లాస్యా? అదెవరు? నాకు తెలుసు నువ్వు ఇదే మాట అంటావని. ఐ గెస్డ్ ఇట్. సరే, నేను నీ క్లూ ఇస్తా, నువ్వు కనిపెట్టుకో చూద్దాం. నీకు మన స్కూల్ డేస్ గుర్తున్నాయా? ఏదో కొంచెం. చాలు, ఈ మాత్రం చాలు, మిగతాది నేను గుర్తు చేస్తా కదా. సరే, స్కూల్లో నాదే బెంచ్? చెక్క బెంచ్. అది కాదు, నా ప్లేస్ ఎక్కడా? లాస్ట్ బెంచ్. మరి నీది? ఫ్రంట్ నుంచి థర్డ్ బెంచ్. అప్పుడు నీ వెనకమాల ఒక పిల్ల ఉంటది, వెనకాల బ్యాక్ సైడ్. ఎవర్రా? థింక్ మానస, రమ్య, దగ్గరకు వచ్చావు. చెప్పు. లాస్య. లాస్య. ఇప్పుడు ఆ పిల్లకేమైందిరా? ఆ పిల్లని మనం తగులుకున్నాం. ఏంటి? ఇన్స్టాలో ఫాలో కొట్టా, నేను నైట్ తను యాక్సెప్ట్ చేసింది. అయితే అంటావేంటే, స్కూల్ డేస్లో పెద్ద పిల్ల బాగోదని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అందం ఇందోలం అదరం తంబూనం. ఏంట్రా పిచ్చిగా ఉందా? ఒక అమ్మాయి గురించి నా ముందే తప్పుగా మాట్లాడుతున్నావు. ఆయన లాస్ట్ పెళ్ళైపోయింది. ఏంటి, లాస్ట్ పెళ్ళైపోయిందా? నాకు చెప్పలేదా పిల్ల? లాస్ట్ పెళ్ళైపోయిందా? హలో లాస్యా, నీకు పెళ్ళైపోయిందా? అంటే అవలేదా? తినమ్మా. హలో సారీ, అంటే బిటిలిట్ రాంగ్ కమ్యూనికేషన్. మా పని మనిషిని అడగబోయి నిన్ను అడిగేశా. ఏమనుకోకు. తిన్నావా? అదే అన్నం. లేదు, నేను బ్రేక్ఫాస్ట్ లో రైస్ తినను. ఎర్లీ మార్నింగ్ సద్దన్నం తినాలి, బోన్స్కి చాలా మంచిది. మా తాత డైలీ నన్ను వేసుకునేవాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు, నువ్వు కూడా పెద్ద పట్టించుకోకే. నేను మళ్ళీ కాల్ చేస్తాను, అమ్మ పిలుస్తుంది. ఓకే పర్లేదు. ఒక నిమిషం, ఈవినింగ్ షల్ వి క్యాచ్ అప్ టు నైట్? కాల్ చేస్తా. ఓకే. పిలవలేదంటగా? అయిందేమో అనుకున్నాను. ఇంకోసారి అలా అనుకోకు. సరే, ఇప్పుడు పెళ్లి కాలేదు, అయితే ఏం చేస్తావు? కలుస్తాను. కలిసి మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? నేను చెప్పను. ఎందుకంటే చెప్పను. కలుద్దామంటే సరే. నువ్వు కలుద్దాం అనగానే వచ్చేస్తుంది మరి. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. ఉందిలే మంచి కాలం ముందునా, లాస్య రమ్మందిలే సాయంకాలం చెంగునా. ఇప్పుడు అర్థమైందా మన చాటింగ్ పవరు? తప్పుకో, లాస్య దగ్గరికి వెళ్ళాలి. లాస్య ఐఎమ్ కమింగ్.